ఉమ్మడి అనంతపురం జిల్లాలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశంలోనే ఎడారి ప్రాంతంగా మారనున్న అనంతపూర్ జిల్లాలో పచ్చదనం పెంపొందించి వర్షపాతాన్ని పెంచే కార్యక్రమంలో భాగంగా చెట్లు నాటే కార్యక్రమంలో పిల్లలతో కలిసి మొక్కలు నాటారు నిర్మలా సీతారామన్. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు చెట్లను పెంచితే జరిగే ప్రయోజనాల గురించి అవగాహన కల్పించారు. విద్యార్థులతో మొక్కలను నాటించారు. ఉమ్మడి అనంతపూర్ జిల్లాలో తేమ శాతం తక్కువగా ఉంటుందని, ఇక్కడ తక్కువ నీటిని తీసుకొని ఏపుగా పెరిగే మొక్కలను నాటించడం ద్వారా అడవులుగా తయారవుతాయని మంత్రి పిల్లలకు తెలియజేశారు. అనంతపురం జిల్లాను ఎడారిగా మారకుండా చూసుకోవాలని పిల్లలతో చెప్పారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. నాసన్ అకాడమీలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి పయ్యావుల కేశవ్, జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. గవర్నమెంట్ అంటే స్టేట్ గవర్నమెంట్గా ఉండిన స్థలాన్ని సెంట్రల్ గవర్నమెంట్కి ఇచ్చారు. సెంట్రల్ గవర్నమెంట్కి ఎందుకు ఇచ్చారు? ఇక్కడ ఒక పెద్ద అకాడమీ తయారు చేయాలని. ఆ అకాడమీలోనే మనం నిలబడి ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ ఈ భూమిని ఉపయోగించుకొని ఈ అనంతపురం జిల్లాలో పెద్ద ప్రాబ్లం ఏంటి? మీకు వర్షాలు రావు, ఎండిన గాలి, దాంట్లో తేమ ఉండదు, రైటా? తేమ లేని గాలి రావడం వల్ల ఇంకా నీళ్ళని పైకి తీసుకొచ్చేస్తుంది, భూమిలో నీళ్ళు ఉండదు. సో అనంతపురం ఒక రకంగా ఎడారి అయిపోతుంది. తెలుసు కదా మీ అందరికీ. రాజస్థాన్లో జైసాల్మీర్ను ఒక జిల్లా ఉంది, అది ఎడారి, కంప్లీట్ ఎడారి. కానీ అక్కడను అట్లాగే కచ్ అని గుజరాత్లో ఒక డిస్ట్రిక్ట్ ఉంది. గుజరాత్లో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ కూడా ఎడారియే, కానీ సముద్రం దగ్గర ఉంది కాబట్టి సముద్ర నీళ్ళంతా కూడా లోపల వచ్చి అక్కడ ఉప్పు నీళ్ళు అయిపోయింది. అక్కడ ఉప్పు తయారు చేస్తారు. ఆ రెండు జిల్లాలు కూడా ఇవాళ వ్యవసాయంలో పళ్ళు, కాయగూరలు తయారు చేయడంలో చాలా ముందుకు వెళ్ళిపోయాయి. దేశవ్యాప్తంగా చూస్తే కచ్ జిల్లా నుంచి పళ్ళు, కాయగూరలు విదేశాలకి ఎగుమతి అవుతున్నాయి, హైయెస్ట్ ఎక్స్పోర్ట్. ఇప్పుడు మనకు అనంతపూర్ జిల్లాని ఎందుకు అలా చేయలేము? చేయవచ్చా? మనకు నీళ్లు ఉంటే మంచిది కదా. అందరికీ కాయగూరలు పెంచడం వ్యవసాయాలకి, రైతులకి మంచిదే కదా. ఆ దృష్టిలో ఇక్కడ ముందుగా మనం మొదలు పెడుతున్నాం.